लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, తల్లులు, ఆడబిడ్డలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయతలబెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమమైనా దానికి ప్రధానం స్థానిక సంస్థలని చెప్పగా తప్పు అంటున్నాను. అమలు చేసే బాధ్యత ఇలా కార్యక్రమాల రూపకల్పన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసి దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయబడ్డప్పటికీ దాని పర్యవేక్షణ కార్యక్రమాల అమలు బాధ్యత అనేది స్థానిక సంస్థలు, ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్పై ఉంటుంది. సర్పంచ్ గారితో పాటుగా మండల ప్రజా పరిషత్తే కానీ, జిల్లా ప్రజా పరిషత్తే కానీ, ఇతర సంస్థ ప్రతినిధులు అందరిపై కూడా ఉంటుందని చెప్పంటున్నాను. ఇలా వాస్తవంగా స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు. ఎన్నికల నిర్వహణతో పాటుగా కావలసిన నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే మనం ఆశించినట్టు ఒక అభివృద్ధిని పొందగలుగుతామని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిధులు అనేది ప్రధానం. ఇప్పుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ఆ నిధుల సమకూర్పుకు సంబంధించి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతుందో స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగంలో 73, 74 సవరణ చేపట్టి ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి గ్రామానికి నిధులు సమకూరే విధంగా కార్యక్రమాలలో పొందుపరచడం జరిగింది. మనం మంజూరు పొందిన గ్రామాలన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలో ఈ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేపట్టాలి. నూతనంగా ఏర్పాటు కాబట్టేటువంటి గ్రామ పంచాయతీలు కూడా మన గ్రామ పంచాయతీ వనరులు మంజూరు పొందినాం. అవి కూడా సాధ్యమైనంత వరకు తొందరగా చేపట్టాలి. ఎందుకంటే చాలా వరకు ఏదైతుందో కొంత నిర్మాణం చేసేటువంటి సర్పంచులలో ఒక విధమైనటువంటి ఒక అభద్రత, అంటే మనం పని చేస్తే పైసలు వస్తాయో రావో, ఈ మా దినం దగ్గర పడ్డది, ఈమె ఉండేది 10 రోజులు. వాస్తవం చెప్పంటున్నా, మేము ఉండేది 10 రోజులు, మరి చేసినాక మా పని ఏమవుతుందో, మళ్ళీ వచ్చే సర్పంచ్ మా బిల్లు ఇస్తాడో ఏడో, ఇదంతా మాకెందుకు పంచాయతీ లేనిపోయింది, ఇదే దినం కట్టుకుని పోతే అయిపోతుంది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు చెప్పంటున్నా. ఇలా ఎవరికి కూడా ఏదైతుందో మనం చేసిన పనికి బిల్లులు తప్పకుండా వస్తాయి ఆయన కొద్దిగా ఎనుకో ముందో. ఇలా ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వంలో చెల్లించబడేట నిధులైనా కానీ పెండింగ్ బకాయిలు ఈ ప్రభుత్వం యొక్క చెల్లించేట బాధ్యత ఉంటుందని చెప్పి అంటున్నా. మిత్రులు లక్ష్మణ్ గారిపై నీకు పెద్ద బాధ్యత ఉందన్నా అని చెప్పి అంటున్నా. మా జగిత్యాల జిల్లా మంత్రి లేకున్నా మేము మిమ్మల్ని మంత్రిగా భావిస్తాం. ఇప్పుడు ప్రభుత్వ విప్ అని చెప్పంటే మంత్రి హోదాతో సమానం అని చెప్పి అంటున్నా. ఇక మా ఎన్ని కష్టాలు అన్ని చెప్పుకుంటే మాకు అండగా నిలిచిన భావంతో నేతృత్వం మిమ్మల్ని మేము సాధారణంగా ఆహ్వానించి మీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టుకోవాల్సి వస్తుందని చెప్పంటూ నేను ఇలా గ్రామాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఏవన్నీ కానివ్వండి చెప్పంటూ నేను మీరు కొనసాగింపు చేయండి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏది ఇస్తుందో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటికి తోడు ఈ ప్రభుత్వం కూడా ఏదో కొనసాగింపుగా ఏది ఇస్తుందో అభివృద్ధికి సంబంధించి కానీ సంక్షేమ కార్యక్రమం సంబంధించి కానీ గత ప్రభుత్వంలో అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఏవైతే అమలు చేయబడ్డట్టుగా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదనే అవన్నీ కూడా కొనసాగింపజేయడం జరుగుతుంది. అందుకు కొద్దిగా అనుమానం వస్తుంది కావచ్చు, అరే సర్కారు మారింది, మరి కేంద్ర సర్కారు ఇచ్చిన పెన్షన్ అత్తయ్యారావా మాకు, ఇవన్నీ అనుమానాలు ఇవ్వద్దు అని చెప్పంటున్నా. ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేపడతాం. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూనే వాటికి అదనంగా ఇంకొకటి చేయాలని ప్రయత్నం చేస్తే తప్ప గత ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమం వేటిని కూడా ఏదైతుందో అట్లా నూతనంగా ఏర్పడ్డ బీర్పూర్ మండలానికి సంబంధించి కూడా
ఆడ కూడా నిర్మాణం పురోగతులు ఉన్నట్టు రోలబాగే కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా సాధ్యం తొందరలో పూర్తి చేయించుకొని ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్సే కానీ బీర్పూర్ మండలానికి సంబంధించి ఏదైనా కానీ వీళ్ళు మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ వీళ్ళ ఈ గ్రామాల అభివృద్ధి మేము లక్ష్యంగా పెట్టుకుంటామని చెప్పి అంటున్నా. వీళ్ళ గ్రామాలే దేశ అభివృద్ధి పట్టుకొమ్మలని చెప్పి అంటున్నా. గ్రామాల అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం పురోగతి ఉంటుందని చెప్పి అంటున్నా. కాబట్టి గ్రామాల అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టే పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ వీళ్ళ అందరం కూడా కలిసి పాల్గొనేటప్పుడు ఇది మొట్టమొదటి కార్యక్రమం చెప్పి అంటున్నాం. ఇది శుభ సూచకంగా మనం భావించాలని చెప్పి అంటున్నాం. అందరం కూడా చెప్పి అంటున్నాం. మిత్రులు రంజిత్ గారు ఏదో అనుమానం చెప్పిండు, మరి మాకేదో ఈ భవనం సంగతి అటువంటి అనుమానాలు నేను పెట్టుకోకుండా ఆయన ఏదైనా ఉంటే కూడా ఈ స్థలం ఏదైనా వివాదంలో కూర్చొని మాట్లాడుకుని వివాదం లేకుండా చేయండి అని చెప్పి అంటున్నాను. ఎవరు కూడా నష్టం చేయొద్దు అని చెప్పి అంటున్నా. ఎవరు కూడా సొంతం జరిగిన నష్టం చేయకుండా మరి అవసరం అయితే దీన్ని తొలగించాను కానీ ఇక్కడ కట్టండి. ఇది ఎట్లా మనం పురాతనమైంది కాబట్టి కొత్త వనం మంజూరు పొందినాం కాబట్టి దీన్ని తీసేసేది కొత్తది కట్టండి. ఎటువంటి వివాదాలు జోలికి పోకుండా అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణానికి సంబంధించి సహకరించాలని చెప్పని నేను కూడా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మిత్రులు ఒక నూతన గ్రామ పంచాయతీ ఈరోజు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. గ్రామాల దేశానికి పట్టుకొమ్మలని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం గురించి కావచ్చు, గ్రామాల అభివృద్ధి గురించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో గ్రామాల అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి గ్రామాలను పరిపాలన సవ్యంగా సాగాలంటే ఒకవైపు ప్రజాప్రతినిధులతో పాటు అరకొరగా గ్రామ కార్యదర్శులు, నాలుగురిలో ఒక్కొక్కరు ఓ పర్మిషన్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా సంతకం కావాలన్నా ఈ ఊర్లు నాటి ఆ ఊర్లే ఆ ఊర్లు నాటి ఈ ఊర్లు నట్టున్న సందర్భంలో 9,000 మంది గ్రామ కార్యదర్శులు నియమించడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి వచ్చే విధంగా నూతనంగా ఏర్పడ్డ దాదాపు 2,400, 3,000 పైన గ్రామ పంచాయతీలు సహా. దాంతో పాటుగా మరి ఇదే లక్ష్మీదేవపల్లి గ్రామానికి చూస్తే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్నిసార్లు వచ్చినా నాగేలు సోదరుడు రంజిత్ గారు యువకుడు కాబట్టి వారి అమ్మగారు మహిళ ఇంటుండి చేస్తూ ఉండే మా ఎంపీటీసీ మమత గారు, నరసింహారెడ్డి గారు మనం చూసాం. దాదాపు ఏం లేకుండా ఒక 70 లక్షల పైన సీసీ రోడ్లు కావచ్చు, ఓ 10,000 లక్షల పైన డ్రైన్లు కావచ్చు. ఈ రకంగా గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ ఒక 1 కోటి రూపాయల పైన ఈ డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలోకి వస్తే కూడా గతంలో కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొంత పరిస్థితి ఉన్నది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ స్తంభాలు వేయాలంటే ఏ చుట్టూ లైన్మెన్ చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఈ పాలన వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారి నేతృత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్లు ఏ గ్రామం తీసుకున్నా కానీ అది తుప్పుపట్టిన పోర్లు కావచ్చు, మిడిల్ పోర్ట్స్ ఎక్కడైనా వైర్లు ఊతుంటే కావచ్చు, వంగిపోయిన కావచ్చు, అవసరం ఉన్న చోట కావచ్చు. ఆ రకంగా ఈ ఒక్క గ్రామం చూసుకున్న దాదాపు 17-18 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ లేకుండా ఓ 200 పైన కరెంటు స్తంభాలు వేయడం జరిగింది. అంటే గ్రామంలో మౌలిక వసతులు పెరగడానికి ఈ రకంగా పనిచేస్తూ ఇంతకుముందు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి ఒక ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు, వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, పచ్చదనం ఉండే విధంగా ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈ మధ్యలో ఒక యాదవ సోదరుడు వచ్చి మా ఊళ్ళో చెరువుల అంతకుముందు నీళ్ళే ఉండకపోవు, తట్టడి మట్టి తీసిన అట్లాంటిది 2 చెరువులు దాదాపు 34 లక్షలతోటి బాగా చేసుకోవడం వల్ల రోడ్డు పోటీ పోతా ఉంటే ఎప్పుడు కూడా చెరువు మంచి జలకళతో ఉంటుంది. అలా బర్రెలు, గొర్రెలు నీళ్ళు తాగుతా పశుపక్షాలు కనబడుతూ బావులలో ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. ఆనాడు కాకతీయ రాజులు ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు నిర్మిస్తే మళ్ళీ 46,000 చెరువులు ఒక 4 సంవత్సరాలలో మిషన్ కాకతీయ 1, 2, 3, 4 కింద 4 భాగాలుగా చేస్తే ఇవాళ చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం, నిరంతరం కరెంటు ఇవ్వడంతోటి గ్రామాలలో ఒక సమస్య ఉంటుంది. మనకు పొత్తుల బావిలు ఉంటాయి. ఆ పొత్తుల బావిలు ఉండేసరికి సరిగా కరెంటు లేకున్నా, సరిగా నీళ్లు లేకున్నా పంచాయతీలు పడుతూ ఉంటాయి. అలాంటి పంచాయతీ పడకుండా ఇవాళ ఒకవైపు మనకి నీళ్ళు వచ్చినాయి, రెండోది కరెంట్ వచ్చింది,
మనకు సమయం ఉన్నప్పుడు మంచిగా పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. నేను విజయవాడలో చదువుకున్నా 1981 నుంచి 86 వరకు. నాకు ఆ పార్టీతో పెద్ద అనుబంధం లేదు. తర్వాత జూన్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ సందర్భంలో జగిత్యాల మున్సిపాలిటీలో కావచ్చు, వివిధ గ్రామాలలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండరు. కానీ ఈనాడు కూడా ఏ అధికారి పైన కానీ, ఏ ప్రజాప్రతినిధి పైన కానీ విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ, ఇంకేదో చేయమని కానీ, బిల్లు ఆపమని కానీ ఏనాడు కూడా నేను చెప్పలే. కాబట్టి దయచేసి మళ్ళీ ఈ సందర్భంలో అందరి ముందు, మీడియా ముందు కోరేది ఏంటంటే, మనం అభివృద్ధి కోసం ముందటి పోవాలి తప్ప ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరం అధికారం వచ్చిందని చెప్పి చేసుకుంటే అధికారాలు శాశ్వతం కాదు. నేను స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా చెప్తా ఉన్నా. ఎలక్షన్లు అయిపోయి మనోహర్ రెడ్డి గారు చెప్పారు, ఓకే ఇంకో పార్టీ అధికారం వచ్చింది. అంతకుముందు అధికారం వచ్చినప్పుడు మా ఇబ్రాహిం గారు ఎదురుగానే కలవడుతుంది. చాలా కాంట్రాక్ట్ చేస్తే నేను కొబ్బరికాయ కొట్టిన, జల్లి బిల్లులు ఇవ్వని చెప్పినా నేను ఇంకా చెప్పాలంటే ఇది వెళ్ళాను. కానీ బిల్లు ఆపమని నేను చెప్పలే. కాబట్టి అలాగనే మన జగిత్యాల్లో ఈ సంస్కృతి కొనసాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, లక్ష్మీదేవపల్లి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు కూడా, ఎందుకంటే దాదాపు చాలా కుల సంఘాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలను ఆదుకునే విధంగా గత ప్రభుత్వం పనిచేసింది. యాదవులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈనాడు గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఒక కలెక్టర్ ఉన్నట్టుగా, జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఎంత అందమో, కలెక్టర్ గారు ఉంటే పరిపాలన ఎంత సులభం అవుతుందో, గ్రామంలో తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఆ గ్రామానికి ఒక కలెక్టరేట్ ఉన్నట్టుగా భావించి అక్కడి నుంచి మరి పరిపాలన సులభతరం అయ్యే విధంగా కూడా గ్రామ పంచాయతీ భవనాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నటువంటి సంజయన గారి నాయకత్వంలో మరి అప్పుడు ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయో మరి వాటి అన్నిటికి కూడా మరి వెంటనే ఎస్టిమేషన్స్ తీసుకురావాలని చెప్పగానే మరి మన నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా పంపిన తర్వాత వెంటనే కూడా అవి రావడానికి కృషి చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు, స్థానిక శాసనసభ్యులను మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మరి ఈనాటి శంకుస్థాపన కార్యక్రమాన్ని విప్పు గారి ద్వారా మరి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరం. ఏదేమైనా కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆ ఇంటి పెద్ద దిక్కును, మా ఇంటి పెద్ద దిక్కు అనిపోతే ఆ ఇంట్లో ఉన్న తల్లిని, పిల్లల్ని ఎవరో ఆదుకోవాలని చెప్పేసి గొప్పగా ఆలోచించిన పథకం. మరి అటువంటి పథకాలు కూడా మరి కంటిన్యూ చేస్తా అనడం సంతోషం అనిపించింది. రైతు బంధు కూడా పొలాలు నాట్లేస్తున్నారు. మరి ఏదన్నా కూడా వెనక ముందైనా కూడా పూర్తి స్థాయిలో రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి సానుకూలంగా స్పందించాలని, అవి ఏదన్నా కూడా త్వరితగతిన రైతులకు అందేలా చూడాలని చెప్పేసి మరి ప్రభుత్వ పెద్దలు లక్ష్మణను, జీవన్ రెడ్డి గారిని కోరుకుంటూ నిజంగా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. జైత్యాల నియోజకవర్గం, జైత్యాల జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద ప్రజానికానికి మంచి పరిపాలన ఇచ్చే విధంగా 6 గ్యారంటీ పథకాల లోపట మొదటి 2 గ్యారంటీ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే సంతకాలు పెట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగిలిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన ప్రజాపాలన గ్రామాన మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు దరఖాస్తు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు కానీ, పేదవాళ్ళకు స్థల దరఖాస్తు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల ప్రతి గ్రామాల అన్ని వర్గాల ప్రజల యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా
మరి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధిగా విప్పుగా ప్రజలకు మనవి చేసుకుంటూ ఒకట ఆ రోజు ఆ గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి పథకాన్ని మేము పెట్టడం కూడా జరిగింది. రైతులు కష్టపడి పంట పండిస్తే గతంలో వడ్ల కొనుగోలు కూడా ఎంతో ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొన్నది. ఆ విధంగా ఎదుర్కోకుండా అన్ని విధాల మేలు జరిగే కార్యక్రమాన్ని కూడా రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం మరి అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ మేము మొన్న ఈ మధ్యలో మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్తో మీరు రివ్యూ చేయడం జరిగింది. మిషన్ భగీరథ సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా నీళ్లు అందించే విషయంలో కూడా ఇంజనీర్లు చేసిన అనేక తప్పిదాల వల్ల కొన్ని గ్రామాల్లో కూడా తాగునీరు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. దానికి ప్రత్యేకంగా కూడా చెప్పినాము, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే ఎండాకాలంలో కానీ ఏ గ్రామంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా తాగునీరు ఇచ్చే ఏదైతే ఇంజనీర్ల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించిన ఆర్థికంగా బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆ పరిష్కారాన్ని కూడా మేము ఆ ఇంజనీర్లకు అన్ని విధాలు కూడా ఆదేశాలు ఇవ్వడానికి విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో కూడా మా గ్రామానికి సంబంధించిన పెద్దలకు అలాగే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏదైతే పాలక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.